మూవీ బాగుందన్న, కాకపోతే ఎలివేషన్స్ మూవీ మొత్తం ఫుల్ ఎలివేషన్స్ ఉన్నాయి. ప్రతి డైలాగ్ కూడా ఒక తోటాలా పేలుద్ది. కాకపోతే ఎలివేషన్స్కి ఇచ్చేంత జస్టిఫికేషన్ అయితే అంత సీన్స్ అయితే అలాంటివి ఏం లేవు. ఏదో అంతా పార్ట్ 2లో చూసుకోండి అన్నట్టు ఎలివేషన్స్ మధ్యలో ఆపేశారు. అండ్ అది కాకుండా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ తన మేకఓవర్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ప్యారల్గా ఒక 3-4 సీన్స్ రన్ అవుతూనే ఉంటాయి. కాకపోతే అలాంటి ఎడిటింగ్ తెలుగులో పెద్ద యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాం. అది కాకుండా డార్క్ కామెడీ ఒక ట్రై చేశారు. డార్క్ కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ అలా ఉంది, కానీ అది పెద్ద వర్కౌట్ అయ్యే కామెడీ కూడా కాదు. అది కాకుండా ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం బోరింగ్గా కూడా ఉంది ఫ్లాష్ బ్యాక్. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం చాలా బాగుంది, బాగా హ్యాండిల్ చేశారు. కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చిండి బాగుండేది. ఏదైతే వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చేసారో దానికి మొత్తం జస్టిఫికేషన్ ఇచ్చిండి బాగుండేది. అండ్ ప్రాపర్ విలనిజం కూడా ఎవరు లేరు, స్ట్రాంగ్ విలన్ అయితే లేడు. సో దానివల్ల ఏంటంటే హీరో ఎంత ఎలివేషన్ ఇస్తున్నా సరే దానికి జస్టిఫికేషన్ లేకుండా పోయింది, అంతే. రేటింగ్ 3. కాకపోతే ఏంటంటే సంక్రాంతికి వచ్చింటే మాత్రం పక్క ఫ్లాప్ అయ్యేది. ఇప్పుడు వచ్చింది కాబట్టి, సోలోగా వచ్చింది కాబట్టి కొంచెం ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రవితేజ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే, ధమాకాతో కంపేర్ చేస్తే ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఎడిటింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్లో బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ధమాకాకు వచ్చేంత లాంగ్ రన్ అయితే ఉండదు, ధమాకాకు వచ్చేంత కలెక్షన్ అయితే ఉండదు. రీచ్ అయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు సినిమాలో పెంచారు, ఎక్స్పెక్టేషన్ చాలా పెంచారు. సినిమా చూస్తానని చెప్పు, అరే ఈ ఎలివేషన్ బాగుంది అని పెంచారు తప్ప ఆ ఎలివేషన్కి సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఆ జస్టిఫికేషన్ అయితే వాళ్ళు చేయలేకపోయారు. రవితేజ గారు సోలో కాబట్టి హిట్ అనుకోవచ్చు, కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి ఎడిటింగ్ కూడా కొత్తగా ఎడిటింగ్ ట్రై చేశారు. తెలుగు అలాంటి ఎడిటింగ్ చాలా మంది తక్కువ మంది ట్రై చేస్తారు, సక్సెస్ఫుల్ కూడా చాలా తక్కువ అయ్యాయి. సో దీన్ని కూడా ఎడిటింగ్ పైజ్గా అయితే అంత సక్సెస్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఇలాంటి ఎడిటింగ్ యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఎడిటింగ్ వచ్చింది, చాలా కొత్తగా వచ్చింది, టాప్ క్లాస్ హాలీవుడ్ లెవెల్లో వచ్చింది. కాకపోతే మనల్ని అంత చూడరు. ఓటీటీలో వచ్చాక అరే అండర్ రేటెడ్ అని అనుకుంటారు తప్ప థియేటర్లో ఉన్నాడు మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయరు. సంక్రాంతికి వచ్చింటే ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి ఆడేది కాదు. ఇప్పుడు సోలోగా వచ్చింది కాబట్టి మేబీ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ మన వాళ్ళ ఆడియన్స్ కూడా కొంచెం ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే కొంచెం కొత్త సినిమాలు వస్తాయి. మన స్టార్స్ అయినా లేదంటే సీనియర్ హీరోస్ అయినా సరే ఇలాంటి సబ్జెక్ట్ ఇంకెక్కువ యాక్సెప్ట్ చేస్తారు. రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. మూవీ చాలా బాగుంది, చూశాను. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ. ఇంకా దే ఆర్ గివింగ్ సమ్ మెసేజ్ రిగార్డింగ్ ద క్రైమ్ అండ్ ఆల్ ద అమ్యూస్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అందరూ ఖచ్చితంగా చూడాలి, చాలా మంచి సినిమా. నేను పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆడియన్స్, నా సినిమా నమో అతి త్వరలో రిలీజ్ అవుతుంది. సపోర్ట్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్. It's a nice entertaining film and this is the get up what I am wearing now, so we are here to promote. ఈగల్ అంటే ఎలా ఈగల్ పైనుంచి చూస్తున్నారు, how he aim and shoot, take that is that food and everything. చాలా మంచి సినిమా, అదే నేను చెప్తున్నాను. మంచి సినిమా చూడాలి అందరూ ఖచ్చితంగా. కమ్ అండ్ వాచ్ ద మూవీ. దీని కాన్సెప్ట్ ఏమున్నదంటే ఆయుధాల వల్ల చాలా విధ్వంసం జరుగుతుంది. ఆయుధాలు సరి అయిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బాగుంటుంది. ఆయుధాలు అంటే దుర్మార్గుల చేతుల్లోకి వెళ్తే విధ్వంసం క్రియేట్ అవుతుంది అని దాన్ని ఒక హీరోగా హాలీవుడ్ స్టైల్లో సినిమా బాగుంది. రవితేజ గారు బాగా చేశారు. లేదు పర్వాలేదు, టోటల్గా చూడొచ్చు, బాగుంది. ఈగల్ అంటే డేగా, ఈగల్ సింబల్ ఏంటంటే డేగా కన్నాన్ని. రవితేజ గారి యాక్టింగ్ బాగుంది. అంటే యావరేజ్లైనా నడుస్తుంది, చాలా అంత కాకుండా కూడా బాగుంది. అంటే ఆయుధాల కాన్సెప్ట్, ఆయుధాలు మంచి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాలి, ఆయుధాల వల్ల విధ్వంసం జరుగుతుంది అని దాన్ని నియంత్రిస్తాడు హీరో. ఓకే, థ్యాంక్ యూ. యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, డ్రామా, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వర్త్ వాచ్. కామెడీ పెద్దగా ఏం లేదు కానీ మోస్ట్లీ యాక్షన్ ఉంది. రవితేజ యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, ఆయన ఇప్పుడు సూపర్ యాక్టరే. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్ సీన్స్ జనాలు ఎంజాయ్ చేస్తారు. అండ్